list. మనము stack అంటే same definition. Stack అంటే same definition. It is a linear data structure. It has only one hand. It follows the last in first out principle. It has the push operation. It has the pop operation. Can be performed on top of the stack. So what is the nodes? Okay, I have given previously. The same nodes is suitable to stack using linked list. అదే nodes, థియరీలో no change. Okay, so logic will be changed. మనం ఏం చెప్తున్నాం, స్టాక్ ని లింక్డ్ లిస్ట్ లో అసలు ఎందుకు యూస్ చేయాలి, అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ద మేజర్ ప్రాబ్లం విత్ స్టాక్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అంటే అరేస్ ని యూస్ చేసి స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే అమౌంట్ ఆఫ్ డేటా మస్ట్ బి స్పెసిఫైడ్ at the beginning of the implementation itself. అంటే స్టాక్ యొక్క సైజు, స్టాక్ అనే అరేకి ఎన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు అనే సైజు ముందుగానే తెలుపుతాము. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. యాష్ డిఫైన్ సైజ్ 10 అన్నాం చూసారా. సో స్టాక్ సైజ్ ని 10 కి డిఫైన్ చేసేస్తాం, ముందుగానే చెప్పేసాం. కాబట్టి that is the drawback. One, we do not know the size of the data which we are going to use. కానీ కొన్ని సందర్భంలో ముందుగానే సైజు తెలియకపోవచ్చు, తెలిస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు నా స్టాక్ లో 10 ఎలిమెంట్స్ కావాలా, 20 ఎలిమెంట్స్ కావాలా, 30 ఎలిమెంట్స్ కావాలా అని ముందుగా మనం ఊహించుకోలేం, ముందుగా మనం దాన్ని డిఫైన్ చేసుకోలేము. అలాంటి సందర్భంలో అరేస్ యూస్ చేసి స్టాక్ ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టము. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ముందుగానే ఊహించి స్టాక్ ని క్రియేట్ చేయడం అనేది ప్రాబ్లం. అయితే ఈ స్టాక్ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ ని ఉపయోగించి మనము ఈ స్టాక్ డేటా స్ట్రక్చర్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీనివల్ల ఇంప్లిమెంట్ చేయడం అంటే స్టాక్ అనేది లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ క్యాన్ స్టోర్ అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే సైజ్ ఉండదు లింక్డ్ లిస్ట్ కి. 5 ఎలిమెంట్స్ అనో 10 ఎలిమెంట్స్ అనో కాదు. వెన్ ఎవర్ ద న్యూ నోడ్ యూ వాంట్ యూ కెన్ ఇన్సర్ట్. ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది కరెక్టేనా? లింక్డ్ లిస్ట్ లో ఇన్ని నోడ్స్ కి మాత్రమే లింక్డ్ లిస్ట్ ఉంటుంది అని ఎప్పుడైనా చెప్పానా నేను? ఒకసారి నాకు ఆన్సర్ చెప్పండి. లింక్డ్ లిస్ట్ లెంత్ అనేది పర్టికులర్ గా ఇంతే ఉండాలి అని ఏమైనా రూల్ ఉందా? ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నో? సో నో అంటే లింక్డ్ లిస్ట్ కి లెంత్ అనేది లేదు. నువ్వు ఎన్ని నోట్స్ అయినా సరే నువ్వు లింక్డ్ లిస్ట్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ వర్క్స్ ఫర్ ఏ వేరియబుల్ సైజ్ ఆఫ్ డేటా. వేరియబుల్ సైజ్ ఆఫ్ డేటా అంటే అర్థం ఏంటో తెలిసిన? వేరియబుల్ అంటే ఎవరు కూడా ఓకేనా పర్టికులర్ గా ఇంతే వాల్యూ అని ఎవరు కూడా డిఫైన్ చేయలేరు. దట్ కెన్ బి vary from one person to another person. That can be vary from one problem to another problem.
The length of the list can be vary from one problem to another problem or one situation to another situation. That is called variable size. Constant size అంటే ఏంటి? ఆ సైజే. ఇప్పుడు నేను ఒక క్లాత్ తయారు చేశాను. వేరియబుల్ సైజ్ క్లాత్, కాన్స్టెంట్ సైజ్ క్లాత్. నేను క్లాత్ ని తయారు చేసినప్పుడే ప్రతి పీస్ ని కూడా 2 మీటర్లకి కట్ చేసేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సైజ్. అర్థమైందా? కాన్స్టెంట్ సైజ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫిక్స్డ్ లెంత్ కి డిఫైన్ అయిపోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రెస్ మెటీరియల్ తయారు చేశాను. డ్రెస్ మెటీరియల్ ఇలా తయారవుతున్నప్పుడే 2 మీటర్స్ పీస్ కట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ లెంత్. కాన్స్టెంట్ అంటే 2 మీటర్లు అనేది కాన్స్టెంట్ అక్కడ మనకి. ఓకేనా? దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? కాన్స్టెంట్ లెంత్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి 1 మీటరే చాలు, కానీ అక్కడ డ్రెస్ మెటీరియల్ 2 మీటర్స్, కానీ అమ్మాయికి 1 మీటరే చాలు, 1 మీటర్ వేస్ట్. ఓకేనా? ఇంకో పర్సన్ కి 3 మీటర్స్ డ్రెస్ మెటీరియల్ కావాలి, కానీ అక్కడ పీసు 2 మీటర్స్ కే ఉంది, అంటే ఇంకొక మీటర్ మనకి లేదు, అంటే దట్ ఈజ్ ఇన్సఫిషియంట్. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సైజ్. వేరియబుల్ సైజ్ అంటే ఏంటి? మీరు బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు చూసారా, క్లాస్ షోరూమ్ లోకి వెళ్ళిన చూసారా, మీ డ్రెస్ మెటీరియల్ ని ఒక రోల్ గా చుట్టుంటుంది. మీకు ఎన్ని మీటర్లు కావాలి అంటే అన్ని మీటర్లకి రోల్లోంచి లాగి బయటికి లాగి కట్ చేసి ఇస్తాడు. మీరు యూనిఫామ్స్ బయట కొనుక్కున్నప్పుడు కానీ ఎప్పుడైనా చూసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ సైజ్. ఒక అమ్మాయి వచ్చింది, సార్ నాకు 1 మీటరే కావాలి, ఆ రోల్లోంచి 1 మీటరే కట్ చేస్తాడు. ఒక అమ్మాయికి 3 మీటర్స్ కావాలి, 3 మీటర్స్ కట్ చేస్తాడు. ఒక అమ్మాయికి 2 మీటర్స్ కావాలి, 2 మీటర్స్ కట్ చేస్తాడు. అలాగే లింక్డ్ లిస్ట్ నీకు 3 నోట్స్ కావాలా, 10 నోట్స్ కావాలా, 30 నోట్స్ కావాలా, ఎంత సైజు కావాలితే అంత సైజు నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ సైజ్ ఆఫ్ డేటా. In linked list implementation of stack, every element is inserted as top element. నువ్వు ఎప్పుడైతే స్టాక్ ని లింక్డ్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేస్తున్నావో ద న్యూ ఎలిమెంట్, మన కొత్త ఎలిమెంట్ ఎప్పుడు కూడా టాప్ లో ఇన్సర్ట్ చేస్తాం. టాప్ అంటే ఇక్కడ ఎవరంటే అర్థం ఎవరంటే హెడ్. టాప్ అంటే ఇక్కడ ఎవరు? హెడ్. లింక్డ్ లిస్ట్ లో అయితే హెడ్ అంటాము, ఇక్కడ స్టాక్ కాబట్టి టాప్ అంటాం. స్టాక్ కాబట్టి టాప్ అంటాం. దిస్ మీన్స్ ఓకే, దట్ మీన్స్ every newly inserted element is pointed by top. నువ్వు కొత్తగా ఒక ఎలిమెంట్ ని ఒక నోడ్ ని క్రియేట్ చేసావు, దాన్ని టాప్ లో పెట్టాలి అంటే ఇట్ విల్ బి టాప్. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి టాప్. ఓకే, ఇప్పుడు మీకు ఇది డయాగ్రామేటిక్ గా మనం ఓకే, ఈ న్యూ నోడ్ ని నేను టీ అంటున్నాను. ఈ న్యూ నోడ్ మన లింక్ లిస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఈ న్యూ నోడ్ ని ఏమంటున్నాను? టీ అని అంటున్నాను. న్యూ నోడ్ ని టీ అని అంటున్నాను. ఎప్పుడు కూడా న్యూ నోడ్ ని మన హెడ్ అనుకోకూడదు కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ నోడ్. సో ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ న్యూ నోడ్ కాల్డ్ టీ. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ టీ. ఓకేనా? మరి ఈ టీలోకి నేను ఒక 10 టీ అనే నోడ్ లోకి 10 అనే దాన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. దీన్ని ఏం పార్ట్ అన్నాను? డేటా పార్ట్ ఆర్ ఇన్ఫో పార్ట్ అన్నాను. దీన్ని ఏమన్నాను? నెక్స్ట్ అన్నాను. అవునా?
అంటే అప్పుడు దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తారు మీరు? న్యూ నోడ్ క్రియేషన్ మర్చిపోకూడదు. టీ యారో డేటా ఈక్వల్స్ టు నువ్వు తెచ్చుకున్న వాల్యూ. టీ యారో డేటా ఈక్వల్స్ టు వాల్యూ. టీ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. గుర్తుందా? ఇదంతాను గుర్తుందా లేదా? మీకు లింక్ లిస్ట్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే, టీఆర్ఓ డేటా ఈక్వల్స్ టు వాల్యూ అండ్ టీఆర్ఓ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 10 అనుకున్నాను. దట్ 10 విల్ బి స్టోర్డ్ హియర్ అండ్ నల్ విల్ బి స్టోర్డ్ హియర్. అక్కడేమో 10, ఇక్కడేమో నల్. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి? ఇంతవరకు అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు హెడ్ నేను ఇప్పుడు చూపించిన నేను చూపించిన ఇక్కడ ఎక్కడన్నా సరే హెడ్ అనేది అసలు ఉందా లేదా? హెడ్ అనేది ఉందా లేదా? అసలు ఇక్కడ ఎక్కడైనా హెడ్ అనేది ఉందా? నో. కానీ మనం ఇనీషియల్ గా మనం ఏం తీసుకోవాలంటే హెడ్ ఈక్వల్స్ టు నల్ అని తీసుకుని ఉంటాం కదా ప్రోగ్రామ్ లో. గుర్తుందా మీకు? హెడ్ ఈక్వల్స్ టు నల్ అని తీసుకున్నాం కదా. ఆ హెడ్ ఏమని చెప్పాను నేను అక్కడ? గుర్తు తెచ్చుకోండి. ఇఫ్ కనిపిస్తుందా? ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏం చెప్పాను నేను? హెడ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏం చెప్పాను? లింక్డ్ లిస్ట్ లో ఈ టీఏ హెడ్ అవుతుంది అని చెప్పానా లేదా? అప్పుడు ఏమవుతుంది మనకి? హెడ్ ఈక్వల్స్ టు టీ. ఓకేనా? గుర్తుందమ్మా? గుర్తొస్తుందా అందరికి? హెడ్ ప్రెజెంట్ నల్ అయితే న్యూ నోడే హెడ్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ హెడ్ నల్ కాలేదనుకో అంటే లింక్డ్ లిస్ట్ ఉన్నట్టే కదా. అప్పుడు ఏం చెప్పాను? ఇన్సర్ట్ బిగినింగ్ లో ఏం చెప్పాను? న్యూ నోడ్ ప్రెజెంట్ న్యూ నోడ్ యారోలోకి న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ ని పెట్టి హెడ్ ని టీని హెడ్ ని చేయమన్నాను. గుర్తుందా లేదా? ఇఫ్ ఆల్రెడీ ఇఫ్ యు హ్యావ్ లింక్డ్ లిస్ట్, For example, this is head. Okay, na? This is new node, this is head. ఈ న్యూ నోడ్ నేను చేయమన్నాను హెడ్ కనెక్ట్ చేయమన్నాను. అప్పుడు ఏం చేస్తావు? టీఆర్ఓ నెక్స్ట్ లోకి హెడ్ ని పెడతావు. అంటే స్టేట్మెంట్ ఎలా రాస్తాం మనం? టీఆర్ఓ నెక్స్ట్ ఈక్వల్స్ టు టీఆర్ఓ నెక్స్ట్ TRO next is equal to head. TRO next is equal to head. Am I right? దానికి కింద ఏం చెప్పాను నేను?
హెడ్ ఈక్వల్స్ టు టీ. గుర్తుందా మీకు? ఇది ఎంతమందికి గుర్తుందమ్మా? రాయండి. టిఆర్ఓ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే ఇక్కడ ఉన్న హెడ్ ఇది అయిపోయింది, ఇక్కడ ఉన్న హెడ్ అది అయిపోయింది. అర్థమైందా లేదా మీకు? ఓకేనా? ఇదంతా నేను దేంట్లో చెప్పాను? ఇదంతా మీకు ఇది దేంట్లో చెప్పాను? లింక్డ్ లిస్ట్ లో చెప్పాను. ఇదంతా దేంట్లో చెప్పాను? లింక్డ్ లిస్ట్ లో చెప్పాను. కానీ స్టాక్, ఇదే ప్రోగ్రామ్ స్టాక్ లో మనము హెడ్ చోట టాప్ పెట్టడమే. మీకు కొత్తగా నేర్పేది ఏమీ లేదు. ఓకేనా? ఫస్ట్ టాప్ ఈక్వల్స్ టు నల్ తీసుకుంటాం, టాప్ ఈక్వల్స్ టు నల్ తీసుకుంటాం, న్యూ నోడ్ తీసుకుంటాం, టిఆర్ఓ డేటా ఈక్వల్స్ టు వాల్యూ, టిఆర్ఓ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇది కామన్. ఇక్కడ ఏం చెప్తాం? ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అన్న ప్లేస్ లో ఏం రాస్తాం? ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఓకేనా, టాప్ ఈక్వల్స్ టు టీ. అదర్వైజ్ యూ హ్యావ్ టు రైట్ దీస్ టూ లైన్స్. Otherwise, you have to write these two lines. ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ? ఏమని చెప్తున్నాం మనం? టిఆర్ఓ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్, టాప్ ఈజ్ ఈక్వల్ టు టీ, టాప్ ఈక్వల్స్ టు టీ. అంటే హెడ్ ప్లేస్ లో టాప్ పెట్టడమే. మీకు అందుకనే గుర్తుందా, మీకు నేను లింక్ లిస్ట్ చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ థర్డ్ యూనిట్ లో స్టాక్స్ అయిపోయింది అని కూడా మీకు చెప్పాను. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సర్ట్ బిగినింగ్ అనే ఫంక్షన్ తీయండి. ఇన్సర్ట్ ఫంక్షన్ తీసి హెడ్ ప్లేస్ లో టాప్ పెట్టండి, అంతే, అయిపోయింది. మ్యాటర్ క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. అర్థమైంది కదా? ఇప్పుడు మనము కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో అలాగే మనం ఇన్సర్ట్ చేయడం చెప్పాను. ఇప్పటి వరకును ఇన్సర్ట్ చేయడం చెప్పాను. ఏదైనా సరే టాప్ పేరుతో చేయాలి. మరి అలాగే డిలీట్ చేసేటప్పుడు కూడా పాప్ ఆపరేషన్. వెన్ ఎవర్ వీ వాంట్ టు రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ నుంచి ఏదైనా ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేసేటప్పుడు, ఓకేనా, డిలీట్ ఆపరేషన్ చెప్పాను. గుర్తుందా మీకు? డిలీట్ బిగినింగ్, డిలీట్ మిడిల్, డిలీట్ లాస్ట్ అని చెప్పాను కదమ్మా. డిలీట్ బిగినింగ్ అనే ఫంక్షన్ తీయండి. డిలీట్ బిగినింగ్ అనే ఫంక్షనే పాప్. డిలీట్ బిగినింగ్ అనేది పాప్, ఇన్సర్ట్ బిగినింగ్ అనేది పుష్. ఓకే? సింప్లీ రిమూవ్ ద నోడ్ విచ్ ఈజ్ పాయింటెడ్ బై టాప్. అంటే టాప్ అంటే హెడ్, టాప్ అంటే హెడ్, బై మూవింగ్ టాప్ టు నెక్స్ట్ నోడ్. మీరు చూడండి, బిగినింగ్ ఆఫ్ ద నోడ్ ని డిలీట్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను? హెడ్ యారో టాప్ ఈక్వల్స్ హెడ్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ యారో నెక్స్ట్ అని చెప్పాను లేదా? ప్రెసెంట్ హెడ్ యొక్క నెక్స్ట్ ని ఇప్పుడు హెడ్ లో పెట్టమంటే ఫస్ట్ నోడ్ పోయినట్టే అని చెప్పాను మీకు. గుర్తుంది కదా? అదే చెప్తున్నాను ఇక్కడ. బై మూవింగ్ టాప్ టు ఇట్స్ నెక్స్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. ఓకే? ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ మస్ట్ ఆల్వేస్ నల్. ఫస్ట్ నోడ్ మనకు ఎప్పుడైనా చూడండి లింక్ లిస్ట్ లో. నాకు ఒక చిన్న డౌట్, మీకు అర్థమైందో లేదో మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఇట్లాగా మూడు ఎలిమెంట్స్ ని నేనేం చేశానంటే ఇన్సర్ట్ చేశాను. లింక్డ్ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఇది లింక్డ్ లిస్ట్. ఓకేనా? ఇది లింక్డ్ లిస్ట్. ఇలా 3 ఎలిమెంట్స్ పెట్టాను. 10, 20, 30. కరెక్ట్ గా చెప్పండి, ఆన్సర్ ఆలోచించి చెప్పండి. 10, 20, 30లో నేను ఫస్ట్ క్రియేట్ చేసిన నోడ్ ఎవరో చెప్పండి. 10, 20, 30లో ఫస్ట్ నేను ఎంటర్ చేసిన నోడ్ ఏంటి చెప్పండి. ముందు 10, 20, 30లో అందరికంటే ముందు నేను క్రియేట్ చేసిన నోడ్ ఎవరు?
Navyashree and Deepika. And Deepika are correct. The remaining persons all are wrong. Remaining all are wrong. అంత అందంగా పాఠం వింటున్నారు. ఇక్కడ డయాగ్రామ్ లో 10, 20, 30 ఉందంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది 10 కాదు, ఫస్ట్ 30. ఫస్ట్ నోడ్ ఈస్ 30. దెన్ రెండో నోడ్ ఎవరో 20 ఏం చేశాను, తీసుకొచ్చాను. బిగినింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఏంటి, ముందుకు రావడం. 20 ఇన్సర్ట్ చేసింది 10 అనే న్యూ నోడ్ ని తీసుకున్నాను. 10 ఎక్కడికి రావాలి, 20కి ముందు రావాలి. ఈజ్ ఇట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ ఆర్ నాట్? ఎందుకు చెప్పారు 10 అని చెప్తున్నారు అందరూ? కొంతమంది పోనీ 10 అన్నారు అనుకుందాం, కొంతమంది 30 అన్నారు. 30 చాలా మంది కాదు, ఇద్దరే చెప్పారు. కానీ 20 వచ్చింది ఆన్సర్. ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలే. 10, 20, 30లో ఫస్ట్ క్రియేట్ చేసింది 30, నెక్స్ట్ క్రియేట్ చేసింది 20. దెన్ న్యూ నోడ్ ఇన్సర్ట్ ఎట్ ద బిగినింగ్ అంటే 30కి ముందు 20 వచ్చింది. ఇప్పుడు 10 క్రియేట్ చేశాను. 10 ఎక్కడికి రావాలి, 20కి ముందు రావాలి. ఏమైనా అర్థమైంది, అర్థం కాలేదా? ఇది లింక్ లిస్ట్ లాగా ఉంటుంది. అదే మనకి స్టాక్ అయితే ఎలా ఉంటుందంటే, స్టాక్ అయితే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ 30, ఓకేనా? 30కి పైన 20, 20కి పైన 10. ఏమైనా అర్థమైంది, అర్థం కాలేదా? లింక్ లిస్ట్ అయితే హారిజాంటల్ గా రిప్రజెంట్ చేస్తాం, అదే స్టాక్ అయితే వెర్టికల్ గా రిప్రజెంట్ చేస్తాం. ఎవరికైనా అసలు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, నేను 40 అనే నోడ్ ని తీసుకుంటే ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది చెప్పగలరా? నాకు 40 అనే నోడ్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చెప్పగలరా? ఓకే, టాప్ అంటే ఎవరి పైన, ఎవరి మీద టాప్, ఎవరి మీద టాప్? వెరీ గుడ్, 10 పైన టాప్. వెరీ గుడ్. ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాను. డిలీట్ ఆపరేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎవరు డిలీట్ అవుతారు? ఇప్పుడు ఎవరు డిలీట్ అవుతారు? ఇంకా 40 పెట్టలేదు నాన్న, వచ్చిందంటే చూడండి. ఆ మూడిట్లో చెప్పండి. 10, 20, 30 ఉన్నది కదా, దీంట్లో ఫస్ట్ ఎవరు డిలీట్ అవుతారు? వెరీ గుడ్, 10 డిలీట్ అవుతుంది. 10 డిలీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్ ఎవరు అవుతారు? ఇప్పుడు 20ని కూడా డిలీట్ చేసాను, అప్పుడు నెక్స్ట్ హెడ్ ఎవరు అవుతారు? అంటే బిగినింగ్ ఆఫ్ ద నోడే కదా మనం డిలీట్ చేస్తుంటా. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాప్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు లాస్ట్ నోడ్, లాస్ట్ పాయింట్ చెప్దామని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ మస్ట్ ఆల్వేస్ నల్ అన్నాం కదా. ఇప్పుడు ఇందాక నేను ఏం క్వశ్చన్ అడిగాను? ఈ మూడిట్లోనూ ఫస్ట్ ఎలిమెంట్ ఏమని చెప్పారు నాకు? ఈ మూడిట్లోనూ ఫస్ట్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఏమని చెప్పారు మీరు? వెరీ గుడ్, 30. అదే కదా ఫస్ట్ ఎలిమెంట్. 30లో ఫస్ట్ నుంచి ఎప్పటి వరకు నల్లే ఉందా? ఏదైనా దాని నెక్స్ట్ లో అడ్రస్ రావడానికి ఛాన్స్ ఉందా?
30 యొక్క నెక్స్ట్ లో ఫస్ట్ నుంచి నల్లే ఉందా? ఎప్పుడైనా ఒక అడ్రస్ వచ్చి ఉండొచ్చా? ఎస్, ఫస్ట్ నుండి నల్లే. ఎందుకంటే ఫస్ట్ మీరు 30ని క్రియేట్ చేశారమ్మా. మీరు ఫస్ట్ 30ని క్రియేట్ చేశారు. ఓకేనా? ఇది 30 అనుకో. మీరు 30ని క్రియేట్ చేశారు. ఓకేనా? ఈ 30కి నెక్స్ట్ ఏముంది? నల్ ఉంది. అది అలా గుర్తుపెట్టుకోండి. 30కి నెక్స్ట్ లో నల్ ఉంది. తర్వాత 20ని క్రియేట్ చేశారు. 20కి నెక్స్ట్ లో కూడా నల్లే ఉంది. 20కి నెక్స్ట్ లో కూడా నల్లే ఉంది. కానీ 20 నెక్స్ట్ లోకి నల్లు ఫస్ట్ పెట్టినా, ఓకేనా, అప్పుడు హెడ్ 30 కదా. దీని యొక్క అడ్రస్ ని తీసుకొచ్చి 20లో పెట్టాం. దాని యొక్క అడ్రస్ ని తీసుకొచ్చి 20లో పెట్టాం. అంటే 20 యొక్క నెక్స్ట్ లోకి ఫస్ట్ నల్ల పెట్టినా తర్వాత అడ్రస్ లోకి మారిపోయింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? 10 వచ్చారు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? 10 వచ్చారు. 10కి నెక్స్ట్ లో నల్ ఉంది. దాన్ని తీసుకెళ్లి, ఓకేనా, దాన్ని తీసుకెళ్లి నేను 20కి అటాచ్ చేశాను. దాన్ని తీసుకెళ్లి 20కి అటాచ్ చేశాను. ఇప్పుడు 10 నెక్స్ట్ అడ్రస్ వచ్చింది కదా. అంటే 10 నెక్స్ట్ లోకి అడ్రస్ వచ్చేసింది, 20 నెక్స్ట్ లోకి అడ్రస్ వచ్చింది, 30 నెక్స్ట్ లోకి మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నల్లే ఉంది తప్పించి కొత్త వాల్యూ రాలేదు. ఆ పాయింట్ ఎవరికైనా అర్థమైందో అర్థం కాలేదా? లాస్ట్ పాయింట్, ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ మొట్టమొదటిగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ లో ఆల్వేస్ నల్ ఉంటుంది. ఆల్వేస్ నల్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, 25, 32, 50, 99. హూ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్? Who is the first element? 25 is the first element. ఓకేనా? మరి 25 నెక్స్ట్ లోకి ఎవరున్నారు? 32. 32 నెక్స్ట్ లోకి ఎవరున్నారు? 50. 50 నెక్స్ట్ లోకి ఎవరున్నారు? 99. 99 నెక్స్ట్ లో నల్ ఉంది. 99, సారీ, నేను రివర్స్ చెప్పేసాను. 25 ఫస్ట్ ఎలిమెంట్ 25 నెక్స్ట్ లోను నల్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ 30 నెక్స్ట్ లోకి 25 ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ 50 నెక్స్ట్ లోకి 32 వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ 99 నెక్స్ట్ లోకి 50 వచ్చింది. అన్ని నెక్స్ట్ లోకి అడ్రస్లు వస్తున్నాయి, కానీ 25 అడ్రస్ 25 నెక్స్ట్ లోకి మాత్రం నల్లే ఉండిపోయింది తప్పించి అడ్రస్ రాలేదు. ఇజ్ ఇట్ క్లియర్? స్టాక్ ఈ విధంగా ఉంటుంది. స్టాక్ ఈ విధంగా ఉంటుంది. ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ అనేవి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయో చూద్దాం మనం. టు ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, we need to set the following things before implementing actual operations. మనకి స్టాక్ ఆపరేషన్స్ ఏమున్నాయి? పుష్ ఉంది, పాప్ ఉంది, డిస్ప్లే ఉంది, ఈజ్ ఎంటీ ఉంది, ఈజ్ ఫుల్ కూడా ఉంది. అంతేనా? నేను ఏదైనా తప్పు చెప్పానా? స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ లో పుష్, పాప్, డిస్ప్లే, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, ఈ 5 ఆపరేషన్స్ ఉన్నాయా లేవా? టు సే ఎయిదర్ ఎస్ ఆర్ నో. అందరూ ఎస్ అని పెట్టారు. ఎవరు కూడా ఒక పాయింట్ ను కూడా క్యాచ్ చేయలేకపోయారు. స్టాక్ యూజింగ్ అరేస్ పుష్ ఉంటుంది,
స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ పుష్ ఉంటుంది. స్టాక్ యూజింగ్ అరేస్ పాప్ ఉంటుంది. లింక్డ్ లిస్ట్ పాప్ ఉంటుంది. డిస్ప్లే అరేస్ లో ఉంటుంది, లింక్డ్ లిస్ట్ లో ఉంటుంది. ఈజ్ ఎంటీ అరేస్ లో ఉంటుంది, స్టాక్ లో కూడా ఉంటుంది. ఈజ్ ఫుల్ అరేస్ లో ఉంటుంది. ఫుల్ అనే కాన్సెప్ట్ ఈ లింక్డ్ లిస్ట్ లో ఉంటే ఇంక లింక్డ్ లిస్ట్ మనకి ఎందుకు? ద లింక్డ్ లిస్ట్ ఈజ్ కాన్స్టెంట్ సైజా, లింక్డ్ లిస్ట్ ఈజ్ వేరియబుల్ సైజా? లింక్డ్ లిస్ట్ సైజ్ అనేది నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ అనేది కాన్స్టెంటా లేదంటే వేరియబుల్ ఎంత? మరి వేరియబుల్ ఎంత అయినప్పుడు ఫుల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? అంతేనా? అంటే ఇప్పుడు ఈజ్ ఫుల్ అనేది లింక్డ్ లిస్ట్ లో ఉంటుందా ఉండదా? అంటే స్టాక్ అనేది ఈజ్ ఫుల్ అనే కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్ లో ఉండదు. ఓకేనా? సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు నువ్వు చేయవలసిన ఫస్ట్ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. నోడ్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఒక స్ట్రక్చర్ అనేది వాడాలి. స్ట్రక్చర్ అనేది వాడాలా అవసరం లేదా? మరి ఆ స్ట్రక్చర్ ఎలాగ వాడుతున్నాం మనం? లింక్డ్ లిస్ట్ టాపిక్ లోకి వెళ్ళామనుకో, మీకు లింక్డ్ లిస్ట్ లో చెప్పాను కదా, మీకు ఇదిగో లింక్డ్ లిస్ట్ లో ఏం చెప్పాను మీకు? స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ ఇంటూ డేటా, స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ స్టార్ నెక్స్ట్ టైప్ డెఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ నోడ్ అని చెప్పానా లేదా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మీరు స్టాక్ లోకి ఎలా చెప్పాలి? స్ట్రక్ట్ స్టాక్ ఏంటి? స్ట్రక్ట్ స్టాక్ ఇంటూ డేటా, స్ట్రక్ట్ స్టాక్ స్టార్ నెక్స్ట్ టైప్ డెఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. మన ఇక్కడ నోట్ చూసారా? ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, మీరు నోడ్ అని పెట్టుకోవచ్చు, తప్పలేదు. నోడ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఇక్కడ లింక్డ్ లిస్ట్ కాదు, స్టాక్ కాబట్టి స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ ప్లేస్ లో స్ట్రక్ట్ స్టాక్ అని రాస్తే చాలు. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. లింక్డ్ లిస్ట్ కి స్టాక్ కి మనకి డిఫరెన్సెస్ చెప్తున్నాను మీకు. స్ట్రక్ట్ స్టాక్ అంతే. స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ తీసేయండి, స్ట్రక్ట్ స్టాక్. ఇంకా నోడ్ అనేది కామన్, దానికైనా నోడే దీనికైనా నోడే. మరి రెండో పాయింట్ ఏం చేయాలి? మీకు చెప్పాను కదా, హెడ్ అనేది ఎప్పుడు కూడా నల్ చేయమన్నాను కదా. లింక్డ్ లిస్ట్ లో హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ కదా. ఇప్పుడు ఈ రెండో పాయింట్ ని చూసి నాకు టైప్ చేయండి టెక్స్ట్ బాక్స్ లో. స్టాక్ లో ఏం రాస్తాం చెప్పండి, టైప్ చేయండి అందరూను. రెండోది చూసి టైప్ చేయమంటున్నాను. రెండో పాయింట్ స్టాక్ లో ఎలా రాస్తాం? ఏం రాశారు? నోడ్ స్టార్ టాప్ ఈక్వల్స్ టు నల్. వెరీ గుడ్ అని ముగ్గురే రాశారు. మిగతా వాళ్ళు ఎవ్వరు రాయలేదు, ముగ్గురే రాశారు. అక్కడ హెడ్ అంటున్నాం, ఇక్కడ హెడ్ కాదు. మనకి ఏమొస్తుంది? మనకి స్టాక్ లో టాప్ ఏమొస్తుంది? టాప్. నోడ్ స్టార్ టాప్ ఈక్వల్స్ టు నల్. నోడ్ స్టార్ నల్ టాప్ ఈక్వల్స్ టు నల్. అంతే. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఇదే స్లైడ్, ఈ నోట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ అన్నాం, అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అని పెట్టుకుంటాం. హెడ్ ఉన్న ప్రతి ప్లేస్ లోను టాప్ అని పెడతాం. లింక్ లిస్ట్ ఉన్న ప్రతి దాంట్లోనూ స్టాక్ అని పెడతాం. ఇదిగో రెండో పాయింట్. డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ టాప్ అండ్ సెట్ ఇట్ నల్. అదే రాశారు మీరు ఇప్పుడు.
మీరు కామెంట్ లో అదే రాశారు ఇప్పుడు. ఓకేనా, నోడ్ స్టార్ టాప్ ఈక్వల్స్ టు నల్ అని రెండో పాయింట్ రాసేసారు మీకు. అంటే ఫస్ట్ పాయింట్ ఏమో స్ట్రక్చర్ డిఫైన్ చేశారు, రెండో పాయింట్ నల్ అని పెట్టేశారు. మరి ఈ స్ట్రక్చర్ ని ఇన్వోక్ చేయడానికి, మనం స్టోర్ చేయడానికి మనకి ఏంటంటే మీ యొక్క మెయిన్ ఫంక్షన్ రాసుకుని ఆ మెయిన్ ఫంక్షన్ ద్వారా ఇవన్నీ కాల్ చేసుకోవాలి. పుష్, పాప్, ఈజ్ ఎంటీ ఆర్ లేదంటే డిస్ప్లే, ఇవన్నీ మెయిన్ ఫంక్షన్ నుంచి రాసుకోవాలి అని 3 స్టెప్స్ చెప్పాం. దీంట్లో పుష్ ఆపరేషన్ ఫస్ట్, ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్. ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్ సింపుల్, జాగ్రత్తగా వినండి. ఏమేం స్టెప్స్ ఉన్నాయంట? ఫస్ట్ స్టెప్, క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ. క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ. మా వాయిస్ అయినా బ్రేక్ అవుతుందా? క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ అంటే చూడండి, ఇప్పుడు ఇందాక మీకు ఫస్ట్ లో చెప్పాను, గుర్తుందా? ఇగో ఒక న్యూ నోడ్ టీ అనే న్యూ నోడ్ ని క్రియేట్ చేశాను. నేను టీ అనే న్యూ నోడ్ ని క్రియేట్ చేశాను చెప్పానా లేదా మీకు ఫస్ట్ లో? ఏం చెప్పాను? టీ అనే న్యూ నోడ్, టీ డేటా, టీ ఆరో డేటా ఈక్వల్స్ టు వాల్యూ, టీ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పాను కదా మీకు ఫస్ట్ లో, గుర్తుందా? క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను కదా. అది చేసుకోవాలి. టు క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ఏ గివెన్ వాల్యూ. స్టెప్ 2, చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ. ముందు స్టాక్ ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. స్టాక్ ఎంటీ ఎలా తెలుస్తుంది నీకు? టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే స్టాక్ ఎంటీ. అప్పుడు టాప్ ఈక్వల్స్ టు నల్ అయింది, స్టాక్ ఎంటీ అయింది అంటే ఇప్పుడు టాప్ ఎవరవుతారు చెప్పండి? టాప్ ఎవరవుతారు? అప్పుడు నేను 3వ పాయింట్ చూపిస్తా. ఇప్పుడు టాప్ ఎవరవుతారు చెప్పండి? ఇది ట్రూ అయితే టాప్ ఎవరవుతారు? టాప్ ఎవరవుతారమ్మా? యాజ్ పర్ అల్గారిథం, యాజ్ పర్ ఇక్కడ అల్గారిథం, ఇక్కడ స్క్రీన్ మీద దాని ప్రకారం. వెరీ గుడ్. ఓకేనా, టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే హూ ఇస్ ద టాప్ నౌ అంటే న్యూ నోడే టాప్ అవుతుంది. న్యూ నోడే ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ. ఓకేనా, 3వ స్టెప్ ఏం చెప్తుందో? ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ. ఇఫ్ ఇట్ ఈజ్ అంటే స్టాక్ ఈజ్ ఎంటీ, దెన్ సెట్ న్యూ నోడ్ యారో నెక్స్ట్ లోకి నల్ పెట్టు. న్యూ నోడ్ యారోలోకి నల్ పెట్టు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, న్యూ నోడ్ నెక్స్ట్ లోకి టాప్ ని పెట్టు. న్యూ నోడ్ నెక్స్ట్ లోకి టాప్ ని పెట్టు. అంటే కొత్త నోడ్ నెక్స్ట్ అంటే స్టాక్ ఎంటీగా లేదు. స్టాక్ ఎంటీగా లేకపోతే ఏం చెప్తున్నా? న్యూ నోడ్ నెక్స్ట్ లోకి టాప్ ని పెట్టాం. అండ్ ఫైనల్లీ సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు టాప్ ఎవరైపోయారు? న్యూ నోడే టాప్ అయిపోయింది. న్యూ నోడే టాప్ అయిపోయింది. ఓకేనా, దీని గురించి అని చెప్పి మీకు ఇక్కడ చెప్పాను నేను. దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్. ఓకేనా, టాప్ ఏంటి? నల్లో. ఇప్పుడు అల్గారిథంలో ఏం చెప్పాను? టు చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అంటే ఏం చెప్పాను నేను? స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అంటే ఏం చెప్పాను? టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే, టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే దిస్ ఈస్ ద న్యూ నోడ్. దిస్ ఈస్ ద న్యూ నోడ్. am I right? దిస్ ఈస్ ద న్యూ నోడ్. ఈ న్యూ నోడ్ ఏరియాలోకి నల్ పెట్టు. ఓకేనా, చివరి స్టేట్మెంట్ ఏం చెప్పాను? ఈ న్యూ నోడ్ నే టాప్ చేసేయి. ఈ న్యూ నోడ్ ఏమైపోయింది? టాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెండో నోడ్ క్రియేట్ చేస్తాం.
Now this is new node. Now this is new node. ట్వంటీ అండ్ నల్ 20 అండ్ నల్. ఇప్పుడు అల్గారిథం ఏం చెప్పాను? టాప్ ఈక్వల్స్ టు నల్, ట్రూ ఆఫ్ ఫాల్సా? టాప్ ఈక్వల్స్ టు నల్, ట్రూ నా ఫాల్సా? యాజ్ పర్ డయాగ్రామ్ టాప్ ఈక్వల్స్ టు నల్, ఫాల్సా ట్రూవా? టాప్ ఫాల్స్ ఏంట్రా బాబు? టాప్ నల్ ఏంట్రా నాయన? టాప్ అంటే 10 కదా. దాని మీద ఏం కనబడితే దాన్ని చూసి రాస్తారు ఆన్సర్. ఇక్కడ ఏం చెప్పాను రా, ఇందాక ఏం చెప్పాను రా నాయన? మీకు ఒక న్యూ నోడ్ తీసుకోమన్నాను. ఫస్ట్ లో టాప్ నల్ అయితే న్యూ నోడ్ నే టాప్ అనుకోమన్నాను. ఇప్పుడు స్టాక్ లో ఉందా లేదా? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం టాప్ ఉందా లేదా? స్టాక్ ఎంటీలో ఉందా? అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ తో ఉందా? ఇప్పుడు టాప్ అనేది నల్లా లేదంటే నాట్ నల్లా? టాప్ అనేది మరి టాప్ నల్ నాట్ నల్ అంటే ఆల్రెడీ లింక్ లిస్ట్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ న్యూ నోడ్ యారో నెక్స్ట్ లోకి నల్ తీసేసి ఏం పెట్టాలి? ప్రెజెంట్ టాప్ ని పెట్టాలి. ఈ న్యూ నోడ్ ని తీసేసి ఏమనుకోవాలి? ఈ టాప్ ని తీసుకొచ్చి న్యూ నోడ్ లో పెట్టాలి. అంతే కదా. Am I right? Not is it beginning of the list or not? Is it beginning of the list or not? మీకు ఆల్రెడీ లింక్ లిస్ట్ లో నేను ఎంతో క్లియర్ గా చెప్పిన తర్వాత నేను ఇంకా 10 నిమిషాల్లోనో పావు గంటలోనే అయిపోద్ది అనుకున్నాను. ఇంత కాంప్లికేటెడ్ చేసేస్తున్నారు మీరు. సో ఇలాగ వస్తుంది. ఫస్ట్ 10 కి పైన టాప్ అంటే 20. కొత్త ఎలిమెంట్ ఉంటే మళ్ళీ దానిపైన టాప్ పైకి వెళ్తుంది. చూసుకోండి, వెర్టికల్ గా చూసుకున్నప్పుడు టాప్ అలా పైకి వెళ్తుంది. డిలీట్ చేసినప్పుడు టాప్ కిందకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పుష్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ యొక్క అల్గారిథం అందరికి వచ్చిందా రాలేదా? పుష్ ఆపరేషన్ అల్గారిథం అందరికి వచ్చినట్ట రానట్ట? ఇప్పటికే 9 అయింది, ఇంకా నేను మొత్తం ఇంకా చెప్పలేదు. ఇంకా పాప్ చెప్పలేదు, డిస్ప్లే చెప్పలేదు. ఇంకా ఈజీగా అయిపోద్దేమో అనుకున్నాను నేను. అలాగే పాప్ ఆపరేషన్ అంటే ఏంటి? డిలీట్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఏమేమి స్టెప్స్ ఉంటాయంట? చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. టాప్ అనేది నల్ అంటే స్టాక్ ఎంటీ, మనం డిలీట్ చేయలేం కదా. డిలీట్ చేయలేము, అండర్ ఫ్లో. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ అంటే టాప్ అనేది ఎంటీలో ఉంటే ఓకేనా, దెన్ డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ టెర్మినేట్ ఫంక్షన్. ఎప్పుడు టాప్ నల్ అయితే. అదర్వైజ్ ఇఫ్ టాప్ ఈజ్ నాట్ ఎంటీ, టాప్ అనేది ఎంటీ కాకపోతే ఏం చేయమంటున్నట్టు? ఒక నోడ్ పాయింటర్ లోకి టెంప్ అనే నోడ్ పాయింటర్ తీసుకోమంటున్నాడు. దానికి టాప్ నిమ్మన్నాడు. ఓకేనా? ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. టాప్ అంటే ఇదే కదా. ఇక్కడ ఒక టెంప్ తీసుకోమన్నాను. ఇక్కడ ఏం తీసుకోమన్నాను? టెంప్ టాప్ ఒకటే అయిపోయింది. ఇప్పుడు టెంప్ టాప్ 2 ఒకటే అయ్యింది. ఓకేనా? తర్వాత ఏం చేయమన్నాడు? దెన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఆర్ నెక్స్ట్. ఓకేనా? ఇప్పుడు టాప్ ఆర్ నెక్స్ట్ ఎవరు? 10. అవునా?
అంటే ఇక్కడున్న టాప్ ఏమైంది, ఇక్కడున్న టాప్ కిందకు వచ్చేసింది, ఇక్కడున్న టాప్ కిందకు వచ్చేసింది. ఓకేనా, దెన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ యారో. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమన్నా, ఫైనల్లీ డిలీట్ టెంప్ అంటే ఫ్రీ. ఇది టెంప్ అంటే ఎవరు, ఇది కదా. ఓకే, దీన్ని ఫైనల్ డిలీట్ చేసే. అంటే ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంది, ఒక ఫస్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ పుష్ పాప్ ఆపరేషన్. అర్థమైంది, అర్థం కాలేదా. అమ్మా అర్థమైందా. అండ్ డిస్ప్లే ఆపరేషన్, డిస్ప్లే స్టాక్ ఆఫ్. ఓకేనా, డిస్ప్లే ఆపరేషన్ ఏంటి, మళ్ళీ టు చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్, మళ్ళీ చెక్ చేయి. స్టాక్ ఎంటీ అంటే ఏంటి, టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే స్టాక్ ఈజ్ ఎంటీ. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, ఒకవేళ స్టాక్ అనేది ఎంటీ అయితే నువ్వేమి డిస్ప్లే చేయలేవు కాబట్టి స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్తాం. ఇఫ్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీ కాకపోతే అంటే టాప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకో. టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుని టాప్ దగ్గర సెట్ చేయి. ఓకేనా, సో మన దగ్గర ఇట్లాగా లింక్ లిస్ట్ ఉంది, మన దగ్గర ఇక్కడ లింక్ లిస్ట్ ఉంది. టెంప్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. టాప్ ఏమో 20, టెంప్ కూడా 20. ఓకేనా, టాప్ ని కిందకి జరపకూడదు కాబట్టి టెంప్ అని కిందకి జరుపుతాను. ఒక్కొక్కటి డౌన్ డౌన్ చేసుకుంటూ వస్తాను. అందుకే ఇక్కడ ఏం చెప్పాను, డిస్ప్లే టెంపారో డేటా. ఇక్కడ టెంపారో డేటా ఎంత, 20 అంటే 20 డిస్ప్లే చేసేసాను. అండ్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. ఎవరి ద్వారా, నేను టాప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్ పెట్టాలా. టాప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్ పెట్టినా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్టా చెప్పండి. టాప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్టా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్టా. లేదు, ఆన్సర్ లేదు, ఎవరు ఆన్సర్ చెప్పరు. అమ్మా నేను స్టాక్ ని డిస్ప్లే చెయ్యాలనుకున్నప్పుడు టాప్ ని కిందకి దింపనా, టెంప్ ని కిందకి దింపనా. నమ్రత కరెక్ట్, నమ్రత కరెక్ట్. అమ్మ ఏం పేరు, ఉమా రాంగ్. అమ్మ టాప్ ని, ఉమా విను, నువ్వు టాప్ ని కిందకి దింపితే లింక్ లిస్ట్ పోద్ది. నువ్వు పాప్ అయినప్పుడు నిన్న ఇదే విషయాన్ని మీకు క్లాస్ లో కూడా చెప్పాను. డేటా సైన్స్ వాళ్ళకేమో క్లాస్ లో చెప్పాను, ఏ వాళ్ళకేమో నిన్నటి క్లాస్ లో చెప్పాను. పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ చెప్పినప్పుడు డిస్ప్లే ఆపరేషన్ లో టాప్ పైన ఉంటుంది, టాప్ కిందకి వచ్చిందంటే పాప్ ఆపరేషన్ జరిగిపోయినట్టు. టాప్ ని కదపకూడదు, టెంప్ ని తీసుకుని టెంప్ తోటి చెయ్యాలని చెప్పాను. టెంప్ ని కిందకి దింపాలి అంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్. అంటే టెంప్ ఇక్కడికి వచ్చేసింది, స్టాప్ మాత్రం ఇక్కడేమో ఉంది. టాప్ ఎక్కడే ఉంది, టెంప్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ టెంపారో డేటా అంటే 10 అని డిస్ప్లే చేస్తుంది. అలాగే ఏం చేయమంటున్నాడు, డిస్ప్లే టెంపారో డేటా అండ్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ కి మూవ్ అయిపో. రిపీట్ ఫోర్త్ స్టెప్ అగైన్ అండ్ అగైన్ until temp reaches to the first node or temp reaches to the temparo next not equals to null వరకు జరగాలి. అంటే చివరి నోడ్ వచ్చేంత వరకు టెంప్ కిందకి దిగుతూ ఉండాలి, వాల్యూని డిస్ప్లే చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే ఆపరేషన్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఫైనల్లీ డిస్ప్లే టెంపారో డేటా. టెంపారో డేటాని ఫైనల్ గా డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఇవి స్టాక్ ఆపరేషన్స్. స్టాక్